భక్తి గొప్పదా? లేక జ్ఞానం గొప్పదా? ఒకరు భక్తితో అపారమైన శక్తిని సంపాదించారు. ఇంకొకరు జ్ఞానంతో యుగాల పాటు నిలిచిపోయారు. ఈరోజు ఇద్దరు చిరంజీవుల కథ. హనుమంతుడు మరియు వ్యాసుడు. వారుల్లో జన్మించిన అతని భక్తి అతన్ని అసాధారుడిని చేసింది. అతడే హనుమంతుడు. బాల్యంలోనే సూర్యుడిని పండుగా భావించి ఎగిరిన శక్తి తర్వాత శాపంతో తన శక్తిని మరిచిపోయాడు. కానీ రాముని సేవలోకి వచ్చిన తరువాత ఆ శక్తి మళ్ళీ వెలిగింది. ఇది శక్తి మాత్రమే కాదు, ఇది భక్తి ఇచ్చిన శక్తి. శ్రీరాముని అనుగ్రహంతో మరియు సీతాదేవి ఇచ్చిన వరం వల్ల హనుమంతుడు చిరంజీవిగా నిలిచాడు. రామనామం ఉన్నంత వరకు హనుమంతుడు జీవిస్తాడని నమ్మకం. భక్తి ఉంటే మనిషి అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలడు. ఇక్కడ భక్తి శక్తిని ఇచ్చింది, కానీ మరొకరి జీవితంలో జ్ఞానం అతన్ని అమరుడిని చేసింది. అతడే వ్యాసుడు. పరాశర మహర్షి కుమారుడైన వ్యాసుడు వేదాలను 4గా విభజించగా అతన్ని వేదవ్యాసుడు అని కూడా పిలుస్తారు. మహాభారతాన్ని ప్రపంచానికి అందించినవాడు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్పగా గణేశుడు దాన్ని లిఖించాడు. అంత జ్ఞానం, తపస్సు వల్ల వ్యాసుడు చిరంజీవిగా నిలిచాడని పురాణాలు చెప్తున్నాయి. జ్ఞానం మనిషిని కాలాన్ని దాటేలా చేస్తుంది. ఇద్దరూ అమరులే, కానీ మార్గం వేరు. భక్తి అయినా జ్ఞానమైనా మనిషిని ఉన్నతంగా మార్చేది అదే. మనలో ఏది బలంగా ఉందో అదే మన మార్గాన్ని నిర్ణయిస్తుంది. ఈ సప్త చిరంజీవులలో 5వవాడు ధర్మం కోసం తన కుటుంబాన్నే వదిలేసిన ఒక మహారాజు ఉన్నాడు. అతడే విభీషణుడు. అతని ఆశ్చర్యకరమైన కథను రేపటి షార్ట్లో చెప్తాను, తప్పక చూడండి. ఇలాంటి దేవాలయ మరియు పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.